ధాన్యం రైతుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఒక ధర చెప్తుంది, కానీ మిల్లర్లకెళ్ళేసరికి మరింత తగ్గిపోతుంది. కానీ మిల్లర్లు కూడా ప్రస్తుతం కొనలేనటువంటి పరిస్థితి. ఒకవైపు వర్షం కూడా పడుతున్న సమయంలో కూడా ప్రస్తుతం రైతులంతా కూడా ఏం చేస్తున్నారు చూడండి. మొత్తం ధాన్యానికి సంబంధించి ఇప్పటికే అటు వాళ్ళకి సంబంధించినటువంటి స్థలాల్లో మొత్తం ఇక్కడ పోసిన తర్వాత వర్షం పడుతున్న సమయంలో మొత్తం కూడా పట్టాలన్నీ కప్పుతూ ఉన్నారు. మిల్లర్లు కొనక మొత్తం కూడా రోడ్ల మీద ఉంచక మొత్తం వీళ్ళ అవస్థలు మాత్రం అన్నీ ఇన్ని కాదని చెప్పాలి. ఎందుకంటే దాదాపు రూ. 1770 అటు 75 కేజీలకు సంబంధించి మద్దతు ధర ప్రకటించిన నేపథ్యంలో మిల్లర్ల వద్దకు వెళ్ళేసరికి దాదాపు 7 కేజీలు 8 కేజీలు కోత అనేది తగ్గిస్తూ ఉన్నారు. అదే ఇంకా దళారులు అయితే దాదాపు రూ. 1,400 1,500 బేరాలాడుతూ కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ నందిగామకు సంబంధించి దాదాపు వారం రోజులు పైగా అవుతుంది ఇక్కడ కోసిన తర్వాత. కానీ ఇప్పటి వరకు కూడా అటు మిల్లర్లు కొనని పరిస్థితి. దీంతో రైతులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం ధాన్యం ఏదైతే కోసిన తర్వాత మొత్తం నేరుగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ స్థలంలో మొత్తం ఆరబోసిన తర్వాత ప్రస్తుతం వర్షం పడుతుందన్న నేపథ్యంలో కూడా మొత్తం అంతా కూడా పట్టాలు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కదా. ఎన్ని ఎకరాలు వేసారు పంట మీరు? నేను 3 ఎకరాలన్నర వేసానండి. కొనేవాళ్ళు లేరు. మరి కోసి 10 రోజులు అవుతుందండి. కుప్పలు పోసి ఆరబోసి ఉంటున్నాం మేము. అది ఏమన్నారు మిల్లర్లు, ఏం చెప్తున్నారు? మిల్లర్లు మాకేం చెప్పట్లేదండి. దారుణంగా అసలు వచ్చి అడిగినా కూడా చెప్పేవాళ్ళు లేరు మాకు. ప్రస్తుతం మరికొంతమంది రైతులతో కూడా మాట్లాడతాం. మీకెన్ని ఎకరాలు ఉంది? ఎకరం అండి. మీది ఎకరం మొత్తం మీరు కొంటున్నారా ఏమన్నా మిల్లర్లు కానీ? మేము కూడా అమ్మటమే. ఎవరు లేరు? ఎవరు రాట్లా. 15 రోజులు అయింది కోసి ఒక్కళ్ళు రాట్లా కొనటానికి. ఏమన్నా అధికారులు వస్తున్నారు ఏమన్నా? అసలు ఎవరు రాట్లా. అధికారులు కూడా రాట్లా. అధికారులు లేరు, బొధికారులు లేరు. అది అంటే మీరు చెప్పండి. అంటే మామూలుగా మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు. కొనేవాళ్ళు లేరు. కంపేషన్ అదిగో కుప్పల మీద ఒక్కడ కొనేవాళ్ళు లేడు, వచ్చినోళ్ళు లేడు, పోయినోళ్ళు లేడు. ఏం చేస్తాం? మెదలకుండా ఉన్నాం. వస్తారు అధికారులు? ఎవరు రావట్లేదు. అసలు వచ్చినోళ్ళు లేడు, కొన్నోళ్ళు లేడు, చూసినోళ్ళు లేడు. అది మా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కుప్పలేయటం పగలు తీయటం, కుప్పలేయటం పగలు తీయటం. అది ఒకసారి చూడొచ్చు. మొత్తం కూడా ఏదో వర్షం వస్తుందన్న నేపథ్యంలో కూడా మొత్తం వీళ్ళంతా కూడా ఎక్కడికక్కడ పట్టాలు కప్పుతున్నారు. అంటే మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు. 4 ఎకరాలు అన్న. ఏం చెప్తున్నారు మొత్తం? అంటే మిల్లర్లు ఏం చెబుతూ ఉన్నారు? ఇంకా గవర్నమెంట్ ఆర్డర్ లేదు అంటున్నారు, సంచులు లేవు అంటున్నారు. దాని గురించి కుప్పలు వేసి పట్టలు కట్టాము. చేసేది ఏముందని ఆర్బీకే కేంద్రాల వద్దకు వెళ్తున్నారా? ఏం చెప్తున్నారు? ఆర్బీకే కేంద్రానికి పోయాం, సంచులు రాలేదంటున్నారు. మిల్లుకేమో గవర్నమెంట్ ఇంక ఇవ్వలేదు, ఆగండి ఒక్క మిల్లే జగ్గిపేట ఇచ్చారు, ఆడ దిగుమతులు కావట్లేదు అంటున్నారు. అంటే మీకు అక్కడ చాలా డిఫరెన్స్ ఉంది కదా. మీకు పక్క నియోజకవర్గానికి సంబంధించి మీ నియోజకవర్గాల్లో ఆల్రెడీ కొంటున్నాం అంటూ కూడా చెప్తూ ఉన్నారు గవర్నమెంట్. ఎక్కడ ఇంతవరకు ఒక్క బండి కూడా పోవాలి, ఒక్క బస్తా కూడా ఇంతవరకు ఎవరు ఎత్తపోలేదండి. మొత్తం అమ్ముతూనే ఉండే కుప్పలన్నీ చూడరాదండి. వర్షం కూడా పడే అవకాశం ఉంది కదా. అప్పుడు చేసేది ఏమీ లేదు. మరి ఏం చేస్తాం? ఎవరు ఎత్తట్లా, రానంటున్నారు. గవర్నమెంట్ ఏమో సంచులు లేవు అంటున్నారు. సొసైటీలో ఆర్బీకేలు అడిగితే సంచులు వచ్చినప్పుడు ఇస్తామంటున్నారు. గోనె సంచులు కూడా ఇవ్వట్లేదు మీకు? మొన్న 500 వచ్చినాయి, 500 వరకే ఇచ్చారు ఒక 2-3కి. మళ్ళీ వస్తేనే అంటున్నారు. ఇప్పుడు వరకు అయితే లేవంట. కలిసారా వాళ్ళని ఏమన్నా? కలిసి నిమిషాతాలు కూడా చూశారు. మ్యాచ్లు సరిపోనే వచ్చినాయి, కుప్పలు చేసుకోమన్నారు. సంచులు వచ్చినాడు ఇస్తామన్నారు, ఇంకా రాలేదన్నారు. దళారులు ఏం చెప్తూ ఉన్నారు? మొత్తం వాళ్ళే రేటు చెప్తున్నారు వాళ్ళు. దళారులు ఎవరు రాలేదండి. ఎట్లా దానికి దోలుతున్నామని మిల్లుకి దళారులు ఎవరు అడగట్లా. మనం ఎట్లా ఇవ్వమని వాళ్ళు ఎవరు రాట్లా. మనపేట అటు బయటికి పోవడానికే ఇంకెవరు రాలే. ఇంతవరకు ఇయటానికి కూడా 100 రూపాయలు తక్కువ చేసేద్దామని ఎవరు రాట్లా. మొత్తం ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు మొత్తానికి? అంబారిపేట ఒక 100 ఎకరం పైన పడుతుంది. ప్రతి రైతుది చూడొచ్చు. ఒక్కొక్క దాదాపు 2 ఎకరాలు వేసి వచ్చిన రైతులు, అటు 3 ఎకరాలు, ఎకరం కూడా వేసినటువంటి ప్రస్తుతం ప్రతి రైతు పరిస్థితి కూడా చూడొచ్చు. ఏదైతే వర్షం పడుతున్న నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం కార్పెట్లు మొత్తం వేస్తూ ఉన్నారు. దాన్ని కప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. గోనె సంచుల కొరత ఉన్న నేపథ్యంలో మొన్న 500 కేజీలు 500 గోనె సంచులు వచ్చిన నేపథ్యంలో అవన్నీ కూడా అయిపోయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం చూడొచ్చు. వీళ్ళు ఉన్నటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి తీసుకొచ్చి మరీ కూడా ప్రస్తుతం కప్పేయడం సిచ్యువేషన్ ఏంటో ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు. మొత్తం అన్నిటి దాదాపు ఈ ప్రాంతంలో నందిగామ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాకి సంబంధించి 100 ఎకరాల పైన మొత్తం అటు వరి అయితే వేయడం జరిగింది. దాదాపు కోసి అటు 5 రోజులు అవుతుంది, 7 రోజులు అవుతుంది, 10 రోజుల పైగా అవుతుందంటూ కూడా రైతులు అయితే చెప్తున్నారు. కానీ కొనే నాదుడే లేరు. అటు మిల్లర్ల దగ్గరికి వెళ్తే రేపు మాప అంటూ తిప్పుతున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఆర్బీకే కేంద్రాల వద్దకు వెళ్ళి మినిమం గోనె సంచులు కూడా ప్రస్తుతం సప్లై చేయలేకపోతున్నారు అంటూ కూడా వీళ్ళంతా రైతులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే వర్షం పడుతున్న సమయంలో ప్రస్తుతం
పంట కోసిన తర్వాత ఇప్పటికే నష్టపోయాము, కొనే నాదుడే లేకపోవడంతో దీంతో మరొక వర్షం పడితే మాత్రం మరింత నష్టాలు చవి చూడాల్సి వస్తుందంటూ కూడా మొత్తం చెప్తున్న సిచ్యువేషన్ చూస్తే ఒకసారి విజువల్స్ చూస్తే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల స్థలాలన్నింటిలో కూడా మొత్తం కూడా ఎక్కడెక్కడ కార్పెట్లు వేసి మరీ కూడా మొత్తం వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ మొత్తం కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చి మొత్తం కూడా అటు కప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే తడిస్తే మాత్రం మరింత పనికి రాకుండా పోతుంది కాబట్టి మళ్ళీ దాన్ని ఎండబెట్టుకోవాలి, ఇదంతా చేయాలి. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఉందని, ఏదైతే ఆర్బీకే కేంద్రాల ద్వారా పూర్తి స్థాయిలో అటు గోనె సంచులు కానీ లారీల ద్వారా సంబంధించి మిల్లర్లు కొనుగోలు చేసే విధంగా కూడా ప్రభుత్వం చొరవ చూపించాలంటూ కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, నందిగాం.